హాయ్ ఫ్రెండ్స్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. గత ఆదివారం నుంచి తిరిగి ఈ యొక్క శనివారం రాత్రి వరకు దేవుడు మనందరిని కూడా కాచి కాపాడు తన సజీవ రెక్కల కింద భద్రపరిచినాడు కదా. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. తిరిగి ఉదయకాల సమయంలో తిరిగి ఆదివారం పరిశుద్ధ దినం. ఈ 6 రోజులు బాగా కష్టపడ్డారు కదా ఫ్రెండ్స్. తిరిగి ఆదివారము పరిశుద్ధ దినం. అయితే విశ్వాసులందరితో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఫ్రెండ్స్, ఒకసారి మాటల్ని జాగ్రత్తగా వినండి. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, నేనేం చెప్పాలని ఆశిస్తూ ఉన్నానంటే, దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆదికాండంలో దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు ఏం చేసినాడు? విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా సోమవారం నుంచి శనివారం వరకు ఈరోజు వరకు కష్టపడ్డాం. తిరిగి రేపు ఆదివారం రెస్ట్. ఏ దానికి రెస్టు? అలసిన శరీరానికి రెస్టు, మైండ్కి స్ట్రెస్కి రెస్టు. కానీ యేసుప్రభుని సంతోషపెట్టే విషయంలో నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా? నో, నువ్వు రెస్ట్ తీసుకోకూడదు. రేపు నువ్వు ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యముతోనూ నీ దేహముతోనూ దేవుని నువ్వు ఆరాధించాలి. సో ఫ్రెండ్స్, మనమందరం కూడా దేవుని మనము ఆరాధించేవారిగా ఉండాలి కదా. అయితే ప్రభు వల్ల విషయంలో ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా స్నేహితులారా, ఆ విషయం ఏమిటి అంటే, మనము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా మన తప్పులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో మనం తగ్గించుకొని మనలో మనం సరిదిద్దుకొని మన ప్రభు వల్ల పాలు పొందాలి. ఇది ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ విధంగా మీరు ప్రవర్తించి పవిత్రంగా దేవుని బలలో చేయి వేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలా జాగ్రత్తగా బలలో చేయి వేద్దాం. నువ్వైనా నేనైనా, ఇది నాకు కూడా నీకు కూడా. సో జాగ్రత్తగా మనం సరి చేసుకొని దేవుని బలలో పాలు పొందాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.